హైదరాబాద్లోని పాత బస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాత బస్తీలోని ఓ బట్టల షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరికొన్ని షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఈ అగ్ని ప్రమాదంపై మరిన్ని వివరాలను అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ చందు. పాత బస్తీలోని ఏదైతే బట్టల దుకాణాల్లోనే ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగాయి. మంటల వేడికి 4th ఫ్లోర్ లోనే స్లాబ్ మొత్తం కూడా డ్యామేజ్ అయినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా స్లాబ్ మధ్యలో నుంచి ఏదైతే మెల్లమెల్లగా ఈ మంటలన్నీ కూడా ఇంకా పైకి కూడా వ్యాపిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చిన్న చిన్న దుకాణాలు కావడంతో కూడా లోపలికి వెళ్లే ఛాన్స్ కూడా లేదంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. పక్క భవనాల నుంచి మంటలు ఆరుతున్న ఏదైతే ఫైర్ సిబ్బంది కూడా ఈ పక్క భవనాల నుంచి కూడా ఈ మంటలు అయితే ఆపుతున్నారు. ముఖ్యంగా బట్టల దుకాణం కావడంతో కూడా మంటలు అదుపులు చేయడానికి మాత్రం చాలా కష్టంగా మారిందనే అయితే నష్టం అయితే తెలుస్తుంది. అలాగే భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లయితే అక్కడ ఉన్న బట్టల దుకాణ యజమానులు కూడా వాపుతున్నారు. ముఖ్యంగా ఒక్కసారిగా ఈ మంటలు కూడా చెలరగడంతో కూడా ఏదైతే అక్కడ చుట్టుపక్కల స్థానికులు ఇమీడియట్ గా ఇటు ఫైరింగ్ అని పోలీస్ సిబ్బంది కూడా సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న తర్వాత ఈ పాత బస్సులో కూడా చాలా ఇరుకిరుక ఏదైతే గల్లీలు అలాగే ఈ షాపులు అయితే చాలా చిన్న చిన్నగా ఇరుకిరుగా ఉంటాయి. కానీ బట్టల దుకాణాలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ బట్టల దుకాణంలోనే ఈ మంటలు చెలరేగడంతో కూడా ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు అయితే చెలరేగి, కానీ అక్కడ ఫైర్ సిబ్బందికి కూడా చాలా కష్టకరంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం ఈ చిన్న ఇరుకురుగ్గా ఉండడంతోనే ఫైర్ సిబ్బంది కూడా ఇటు లోపలికి వెళ్ళి కూడా ఇటు ఫైర్ ఆర్పే ప్రయత్నాలు చేసేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. పక్క బిల్డింగ్ల పైకి ఎక్కి కూడా ప్రస్తుతం మంటలు అయితే అదుపులోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ మంటల వేడికి 4th ఫ్లోర్ స్లాబ్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఆ దాంట్లో నుంచి కూడా ఇంకా మంటలు పైకి వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల కూడా మంటలు వ్యాపించుకొని ఉండేందుకు కూడా ముందస్తు జాగ్రత్తగా ఫైర్ సిబ్బంది ఆ చుట్టుపక్కల కూడా మొత్తం అంతా వాటర్ అయితే వేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ మంటలు అయితే అదుపులోకి తీసుకొస్తున్నారు. కానీ ఆస్తి నష్టం మాత్రం బాగా జరిగిందంటూ కూడా ఏదైతే అక్కడ ఉన్న షాప్ ఓనర్స్ కూడా వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. చంద్రు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.